నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వాళ్లకు ఈ 2025 ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, అనుకూల మార్పులు ఏంటి, అననుకూల మార్పులు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి. కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళే. ఇక వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే ముందు ఈ ఫిబ్రవరిలో వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే, ఇక సూర్యుడు ఈ ఫిబ్రవరి 12వ తేదీ నుండి 9వ స్థానం నుండి 10వ స్థానంలోకి చేరుతున్నాడు, అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కూడా ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజున 9వ స్థానం అంటే మకర రాశి నుంచి 10వ స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు సూర్యుడితో కలిసి సంచారం చేస్తాడు. ఇక ఫిబ్రవరి 27 నుండి 11వ స్థానం అయినటువంటి మీనరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఇక శుక్రుడు అయితే 11వ ఇల్లు అయినటువంటి మీనరాశిలోకి సంచారం అనేది చేస్తూ ఉన్నాడు. ఇక కుజుడు 12వ స్థానమైన మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు. ఈ ఫిబ్రవరి మొత్తం కూడా 12వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు కుజుడు. ఇక గురు భగవానుడైతే ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఇక శనిదేవుడు 10వ ఇల్లు అధిపతి అయినటువంటి శనిదేవుడు ఈ నెల అంతా కూడా 10వ స్థానంలోనే సంచారం చేస్తాడు. ఇక రాహువు మరియు కేతువు అయితే రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కన్యరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక వృషభ రాశి వాళ్లకు ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తే గనుక, మొదట వీళ్ళకు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరంగా వీళ్లకు ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. మొదటి వారంలో చూస్తే వీళ్ళకైతే కొంత మానసిక ఒత్తిడి కలిగినప్పటికీ మీరు ఆ ఒత్తిడిల నుండి సత్వరమే బయటపడగలుగుతారు. ఇక మీకు మంచి ఆరోగ్యం అనేది పొందుతారు. అనవసరమైనటువంటి చర్చలను పరిహరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక దీని కారణంగా మీకు మానసిక ఒత్తిడి అలాగే అనారోగ్య సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో కుజుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా లేకపోవడం వలన ప్రయాణం చేస్తున్న సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆరోగ్య సమస్యలు రాకున్నప్పటికీ కూడా మీకు కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే వృషభ రాశి వ్యక్తులకు కెరియర్లో ఈ సమయంలో మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. పై అధికారుల యొక్క మద్దతు అనేది మీకు ఈ సమయంలో పొందుతారు. కెరియర్ పరంగా మీకు అనుకూలత, శుభయోగాలు అనేవి ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులు ఈ నెలలో మీ ఉద్యోగ పరంగా కొంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి కానీ లేదా విదేశంలో ఉద్యోగం చేయాలి అనుకునే కానీ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఇక ద్వితీయార్థంలో ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. గత కొంతకాలంగా వృషభ రాశి వ్యక్తులు ఉద్యోగపరంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆందోళన అనేది ఈ నెలలో తొలగిపోబోతూ ఉంది. మీకు చక్కటి స్థిరత్వం అనేది ఏర్పడబోతూ ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మొదలుపెట్టిన పనులు అన్నిటినీ కూడా ఇప్పుడైతే విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా చూసినట్లయితే గనుక ఈ నెల కుటుంబ పరంగా అంతా మంచిగానే ఉండబోతూ ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకైతే ఇప్పుడు మంచి సహకారం అనేది లభించబోతూ ఉంది. ఈ నెలలో మీరు మంచి మంచి పనులను మొదలు పెడతారు.
ఇక మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది ఈ సమయంలో కోలుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు కొంతమంది ఆధ్యాత్మిక ప్రముఖులను కలుసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో స్థిరాస్తిని కొనుగోలు చేయటం విశేషంగా కనబడుతోంది. అదే విధంగా కొత్త వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక న్యాయ సంబంధ వివాదాలు ఏవైతే ఉంటాయో, అంటే కోర్టుపరమైన పనులు ఏవైతే ఉంటాయో అవి చక్కగా నెరవేరుతాయి. అంటే మీకే అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం అనేది కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూస్తే గనుక ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించటం లేదు. ఈ నెలలో మొదటి 2 వారాలు సామాన్యంగానే ఉంటాయి. మీకు డబ్బు వచ్చినప్పటికీ ఎక్కువగా కుటుంబ అవసరాలకు మీరైతే డబ్బులను ఖర్చు పెడతారు. ఈ నెల 3వ వారం తర్వాత ఆర్థిక పరంగా అనుకూలంగా కనిపిస్తోంది. ఈ నెలలో వృషభ రాశి వ్యక్తులకు ఊహించనటువంటి లాభాలు అనేవి మీరు పొందబోతూ ఉన్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీరైతే కొంతకాలం వేచి ఉండటం తప్పదు. ఇక కుజుడి యొక్క గోచారం అనేది ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం కారణంగా కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో మాత్రం డబ్బులను పెట్టుబడి పెట్టకండి. కాబట్టి ముందుగానే పూర్తి పరిశీలించిన తర్వాతనే నూతన ఇన్వెస్ట్మెంట్స్ జరపండి. లేదంటే మానుకోవడమే మంచిది. ఇక విద్యార్థుల పరంగా చూసినట్లయితే గనుక విద్యా జీవితం అనేది అనుకూలంగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు కోరుకున్న సంస్థలలో మీరు చక్కగా ప్రవేశం అనేది పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక విదేశాలలో చదువుకోవాలి అనుకునే ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీ ప్రయత్నం అనేది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరబోతూ ఉంది. ఈ నెలలో మీకు మంచి శుభవార్తలు వింటారు. విద్యాపరంగా మీకు బుధుడి యొక్క గోచారం అనుకూలంగా ఉండటం వలన పరీక్షలలో మీకు అద్భుతమైన అవకాశాలు పొందుతారు. దీంతో పాటుగా విద్యార్థులకు చదువులపైన కూడా ఈ నెలలో ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇక వ్యాపారపరంగా చూస్తున్నట్లయితే వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో మంచి లాభాలు అనేవి మీరు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో మీకు చక్కటి ఎదుగుదల అనేది కనిపిస్తోంది. గతంలో మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఆర్థిక సహాయం అనేది అందక సతమతమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇప్పుడు డబ్బులు అనేవి మీ చేతికి రాబోతూ ఉన్నాయి. తద్వారా మీరు ఆపేసిన ప్రతి పని కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడు మీరు చేయబోతూ ఉన్నారు. ఇక ఆర్థిక అభివృద్ధి కోసం మీ భాగస్వామితో కానీ లేదా బ్యాంకు నుంచి కానీ రుణ ప్రయత్నాలు మొదలు పెడతారు. అవి సఫలం అవుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్లకు కూడా ఈ నెలలో వ్యాపారం ప్రారంభించడం అనేది అంతగా అనుకూలించకపోవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశి వ్యక్తులు కొంతకాలం వేచి ఉండటం మంచిది. ఏది ఏమైనా వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో జరగబోయే ఫలితాలు ఇవే. చూసారు కదా. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.